హాయ్ హలో. ఇప్పుడే మనం సరదాగా కొంచెం ఒక ట్రిప్ అనేది వేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడికని తెలియదు. ఎక్కడికి వెళ్దాం ఇన్ను గారు? నిర్మలగిరి వెళ్దాం పదండి. మన రథసారథి వచ్చేసి రవి మల్హోత్రా, ఆ పక్కన ఇన్ను కశ్యప్. ఇన్ను కశ్యప్ ఏంటిది? గౌరీపట్నం దారి మన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది? గౌరీపట్నం అంటే రాజమండ్రి స్ట్రైట్ అనమాట. రాజమండ్రి నుంచి అంటే అక్కడి నుంచి 10 కిలోమీటర్లు అండి. అవి పెట్టాను మొన్న బాపట్లది. రవి ఏంది ఇంకా చిన్నగా పోనిస్తున్నావు? ట్రాఫిక్ లో దూసుకెళ్ళిపోవాలన్న. మీరు బైక్ అంటే వెళ్ళిపోవచ్చు. నేను అదే అనుకున్నాను. నేను రవి మాకంటే అక్కడ ఊర్లో ఫస్ట్ గుడ్ 120 లేపు 140 కూడా వెళ్ళాలా? ఏలూరు ఎన్ని కిలోమీటర్లు ఇంకా? టోల్ గేట్ వచ్చిందిగా. ఇదేనా ఫస్ట్ టోల్ గేట్? మీరు అక్కడి నుంచి వచ్చారు కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఎంత పడుతుంది టోల్? ఏది అప్ అండ్ డౌన్ కలిపి? వన్ సైడ్ కి. ఆనందపురం ఉందా? వైజాగ్ దగ్గర ఆనందపురం పుట్టిపోడు నాన్న తెలిసింది. మనం ఎక్కడికెక్కడ దాటాము. అవునా? నాన్న పేరు మీద కదా ఉంది. అయ్యా మనం వైజాగ్ వెళ్తేట ఇంకా వైజాగ్ భువనేశ్వర్ వెళ్తే ఎట్లా మరి? డైరెక్ట్ గా 700 కిలోమీటర్లేనంట. చీప్. ఎవరు లేరు. వెళ్ళిపోవచ్చు. చూడట్లేదు. ఎందుకు? ఫాస్ట్ ట్యాగే కదా. కాదు పడిద్ది. అది పడట్లా. మనం ఏం చేయాలి? ఆహా, పడకపోతే మనకు పడదలేండి. బిల్లు పడదలే. పడిద్దా? పడచ్చు. పైసలు కూడా మన అట్టే కాదు. రవి ఇప్పుడు 2 చేతులు వదిలేసి నా గురించి మీ గురించి దివ్య కంటే నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ తిని కాఫీ అయితే తాగుతున్నాం. ఇన్ను కూడా కాఫీ తాగుతున్నాడు. హలో, బాగుంది కాఫీ. నక్షత్ర చూడండి, గడగా చెప్పండి. నక్షత్ర ఫ్యామిలీ రెస్టారెంట్. చేదుగా ఉంది కాఫీయా? మీకు లేదా? అది కొంచెం స్ట్రాంగ్. అప్పుడు ఇలా వచ్చాడు, నాకు గుర్తుందా?
బ్రిడ్జ్ అయినప్పుడు In 300 meters, turn right onto Devarpalli, Kovvuru Road, Rajamundry Road. Turn right onto Devarpalli, Kovvuru Road, Rajamundry Road, then turn left. ఒరిజినల్ పాత రోడ్ ఇది. ఓహో 2020లో వచ్చింది కూడా ఇది. అందులో గరుడికి వెళ్ళేటప్పుడు ఇది రోడ్డు నుంచి. అటు దేవరపల్లి నుంచి స్ట్రైట్ రోడ్ అది. ఆహా ఓకే. పన్నీడి అని అన్నీ వస్తాయి. ఆహా Turn left. నైట్ కొండ మీదకి వెళ్ళొచ్చా? ఇప్పుడే వాళ్ళ ఇలాంటిది పక్కన పెట్టారా? మరి 2020లో వచ్చినప్పుడు నేను లేవు కదా ఇది. పై వరకు ఉందా కారు? పై వరకు వెళ్ళిపోయింది. ఇదో మెట్లు దారి. ఇదే కారు కింద అక్కడ 14 స్థలాలు. అదేంటి ఫ్యాక్టరీ అది? జస్ట్ బేబీ చిప్స్ కటింగ్. కార్ ఇక్కడ తీసుకొస్తాను. మీరు ఉండండి. అనారోగ్యములతోనూ వ్యాధి బాధలతోనూ పునఃక్షేత్రాన్ని సందర్శించి మొత్తమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయాలని, వారి యొక్క కుటుంబాలను దేవుడు జీవించాలని ఈ యొక్క గుర్తులు వేడుకుంటున్న పరలోకమందుండడు మా యొక్క తండ్రి, ఈనాటి పూజ వివరముగాక, మీ రాజ్యము వచ్చినగాక, నిత్యకము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరినగాక, ఆనాటి జీవితాలు మాకు ఇవ్వండి,
మా జాతకుడిని వారిని నమ్మించినట్లు మా కులందరూ నమ్మించండి. వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపడిన వారని పరిశుద్ధ మరియమ్మ గారు సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవ వరప్రసాదము చేతాండిని మరియమ్మ గారు వందనము పడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవ వరప్రసాదము చేతాండిని మరియమ్మ గారు వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపడిన వారని పరిశుద్ధ మరియమ్మ గారు సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవ వరప్రసాదము చేతాండిని మరియమ్మ గారు వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపడిన వారు దేవమాత కానకపోయిన బాల చేస్తున్న దేవాలయంలో కానుకగా నచ్చగించబడటం గురించి ధ్యానించకపోగాక ఈ యొక్క గుర్తులో పరిశీలించి పిల్లి క్షేత్రానికి విరాళము ఇస్తూ ఉన్నటువంటి దాతలను వారి యొక్క కుటుంబాలను దేవుడు జీవించాలని, వారి యొక్క ఉద్దేశాలను దేవుడు నెరవేర్చాలని, అలాగే ఈ రోజు పిల్లి క్షేత్రాన్ని సందర్శించి వస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు జీవించి వారి యొక్క తిరిగి ప్రయాణాలను దేవుడు వారికి తోడుగా ఉండాలని ఈ యొక్క గుర్తులో వేడుకుంటున్నాను. దేవుడు సాధించుకుని ఓకే 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 బట్టి గ్రూప్లో గుడ్ టైప్లో ఎట్లా కట్టారు అసలు? పెట్టి ఎందుకు ఎవరు బాగా మళ్ళీ ఇదంతా బాగానే ఉంది ఇటు పైన జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం, భక్తులందరూ వస్తుంటారు. మన భారతీయ సంప్రదాయం ప్రకారం దేవాలయం నిర్మించడం జరిగింది. అందరూ మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజలు, తర్వాత మొక్కుబడులను చెల్లిస్తుంటారు. కథోలికులే కానీ మన సంస్కృతి సంప్రదాయం అంటే ప్రతిస్పందిస్తూ వడియుకలు అంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం పూజలు జరుగుతాయి. థ్యాంక్ యూ. భారతీయ సంస్కృతి ప్రకారం అంటే ఇండియన్ కల్చర్ అంటే పూజలు లాగా జరుగుతాయి. ఆ పూజలు అంటే వాళ్ళకి మొక్కుబడులు అవన్నీ పూజ రెగ్యులర్ క్యాథలిక్ ఆచారం ప్రకారం పూజ జరుగుతుంది. కానీ తలనీళ్ళు అర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ మన భారతీయ చూడండి. అదే టెంపుల్ కూడా అదే టెంపుల్ లాగా ఉంది కదా. అంటే కథోలిక అంటే యూనివర్సల్ అనమాట. ఏ దేశం ఆ దేశ సంప్రదాయం ప్రకారం దేవుణ్ణి కొలుస్తారు. అది కథోలిక్. రోమన్ క్యాథలిక్ అంటే యూనివర్సల్. ఓకే, అది యూనివర్సల్ చర్చ్. ధ్యాన మందిరములకు ఈ యొక్క పేర్లను ఇక్కడ నమోదు చేస్తూ ఉన్నాము. ధ్యాన మందిరములకు 1000 రూపాయల నుండి ఆశ్రయించినటువంటి వారి యొక్క పేర్లు తర్వాత ఈ యొక్క పేర్లు కాగరాతిపై చెప్పబడతాయి. ఎవరైనా ధ్యాన మందిరములకు విరాళములు ఇవ్వబడిన ఎడల మీరు ఇక్కడికి వచ్చి నమోదు చేసుకోగలరు. మనకు కాదు బాబు,
అలాగే దేవుడు స్వచ్ఛతపరచాలని ఈనాటి పూజలు కోరుతూ ఉన్నారు. గణపవరం వాస్తవులు దేవుడు ఇచ్చాలని ఈనాటి పూజను సమర్పిస్తూ ఉన్నారు. జయలక్ష్మి రవి రామచంద్ర లక్ష్మి వారి కుటుంబీకులందరినీ కూడా దేవుడు ఇస్తారని వారి ఈనాటి పూజలు సమర్పిస్తూ ఉన్నారు.
నిర్మలగిరి చర్చి చూసుకొని వెంటనే ఆత్రేయపురంకి వెళ్ళి పూతరేకులు టేస్ట్ చేద్దామని అనుకుని బయలుదేరాం. మేము వెళ్ళే రూటు కొవ్వూరు నుంచి ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా ఆత్రేయపురం వెళ్దాం అని అనుకున్నాం. కానీ ధవళేశ్వరం వరకు రూట్ బాగానే ఉంది, అక్కడి నుంచి ఆత్రేయపురం వెళ్ళేదారి బాగాలేదు. యాక్చువల్గా ధవళేశ్వరం నుంచి ఒక 4 లేదా 5 కిలోమీటర్లు అయితే వెళ్ళేవాళ్ళం, కానీ 15 కిలోమీటర్లు ఉంది ధవళేశ్వరం నుంచి. సో ఈ 15 కిలోమీటర్ల రోడ్డు కూడా అంతా ఇలాగే ఉంటుందని చెప్పి మేము 5 కిలోమీటర్లు వెళ్ళే వరకు కూడా రోడ్ అసలు బాగాలేదు. సో మళ్ళీ వెళ్ళి అంత దూరం వెళ్ళి ఇబ్బంది పట్టడం ఎందుకులే అని చెప్పి వెనక్కి బయలుదేరదాం అనుకున్నాం. కొంత దూరం వెళ్ళే వరకు బాగానే ఉంది, కానీ ఇంకెందుకులే ఆ రోడ్డు మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి ఇంకా వెనక్కి తిరిగి బయలుదేరాము. కానీ పూతరేకులు మేము వెళ్ళే దారంతా ఉన్నాయి, ఇంకెందుకులే అంత దూరం వెళ్ళి ఇబ్బంది పట్టడం అని చెప్పి దారిలోనే పూతరేకులు కొనుక్కొని లంచ్కి రాజానగరం బయలుదేరాం. సముద్రంలో అంత తీసుకుంటుంది ఎందుకు పనికిరాదు. వాడపల్లి ఎక్కడో విన్నట్టు. ఇక్కడ ఆపుతావా? అది లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా ఘాట్. వెళ్దామా? కారు అదే. ఏంటి చేపలు పడుతున్నారా? Continue straight past Daweshwaram Barrage onto Dawlaiswaram, Vijayeswaram Road. ఇటు కాదు. In 100 meters, turn left. నిడదవోలు సైడ్. Continue on Dawlaiswaram, Vijayeswaram Road for 3 kilometers.
Continue on Amalapuram, Bandaralanka Road for 11 kilometers. రాజనగరం దగ్గర ఫుడ్ పిరమిడ్ అనే హోటల్ ఉంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్తే ఇక్కడికి వచ్చి ట్రై చేసాము. ఫుడ్ అంబియన్స్ అయితే బాగానే ఉంది, ఫుడ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది, కానీ కొంత ఎక్స్పెన్సివ్ ఫుడ్, కానీ పర్వాలేదు బాగానే ఉంది. ఫుడ్ తినేసి రాజమండ్రి సెంటర్లో ఉన్న దేవి చౌక్ వెళ్ళి అక్కడ పూతరేకులు తీసుకుందామని చెప్పి అనుకున్నాము. యాక్చువల్గా ఆత్రేయపురం వెళ్ళే దారిలో కొన్ని పూతరేకులు తీసుకున్నాము, కానీ దేవి చౌక్ దగ్గర కూడా బాగుంటుందని చెప్పారు పూతరేకులు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి పూతరేకులు తీసుకోవడానికి వెళ్తున్నాము. పూతరేకులు అవి కొనుక్కొని మనకి దగ్గరలో ఉన్న గోదావరి ఘాట్ సెక్షన్కి అనేది వచ్చాము. ఈ ఘాట్ సెక్షన్ దగ్గర ఏంటంటే కొంచెం లొకేషన్ విజువల్స్ అవన్నీ బాగున్నాయి. సో అందుకని ఇక్కడికి వచ్చి కొంచెం వీడియో తీసుకుందామని వచ్చాము.